వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. అక్బర్పేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో గల బండమల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చేరుకు శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండమల్లన్న దేవాలయానికి 25 లక్షల రూపాయల సీసీ రోడ్డును మంత్రి సహకారంతో మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే దేవాలయానికి నీటి ఎద్దడి ఉన్నదని తన దృష్టికి వచ్చిందని, తొందరలోనే నీటి వసతి కల్పిస్తామని తెలిపారు. సంక్రాంతి రోజు బండమల్లన్న జాతర జరగడం చాలా విశేషకరమని తెలిపారు. వీరారెడ్డిపల్లి, జంగాపల్లి, గాజులపల్లి గ్రామాలకు చెందిన ఎడ్లబళ్లతో గుడి చుట్టూ తిరగడం చాలా సంతోషకరమని, దీన్ని ఇక్కడి ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. ఈ సంక్రాంతి నుండి దుబ్బాక నియోజకవర్గంలో పాడి పంటలు బాగా పండి రైతులకు అధిక లాభాలు రావాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లన్న స్వామిని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూంపల్లి మండలం బండమల్లన్న గుడి దగ్గర గౌరవ మంత్రి గారు అడగగానే 15 లక్షల రూపాయలు సీసీ రోడ్కి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఆ 15 లక్షలు సరిపోవు కాబట్టి ఇంకొక 10 లక్షలు 25 లక్షలతోటి మరి మళ్ళా సంవత్సరం వరకు ఈ సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేసి మళ్ళీ సంవత్సరం భక్తులకు అసౌకర్యం కలగకుండా మరి సీసీ రోడ్ నిర్మాణం చేస్తాం. ఇప్పుడు నార్సింగ్ గ్రామం కూడా ప్రధాన 2 ఆలయాలకు కూడా సీసీ రోడ్ కంప్లీట్ చేసినాం. మరి దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలామంది భక్తులు వస్తారు కాబట్టి అవన్నీ కూడా గుర్తించి ఈ 2-3 సంవత్సరాలలో కూడా దుబ్బాక నియోజకవర్గం ఆలయాల దగ్గరికి ఎక్కడైతే జాతరలు జరుగుతాయో చాలా ఊళ్ళ నుంచి భక్తులు వస్తారు కాబట్టి ఆ గుళ్ళన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఖచ్చితంగా సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారు.